హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో రెండవ నెల ప్రెగ్నెన్సీ లక్షణాలు అలాగే శిశువు యొక్క పరిమాణం గురించి చెప్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఒక నెల గడిచిన తర్వాత పీరియడ్స్ మిస్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే మీరు ప్రెగ్నెంట్ అయ్యారనే విషయం తెలిసిపోతుంది. అయితే రెండవ నెలలో ఉన్న 4 వారాలలో బిడ్డలో మరియు తల్లిలో కలిగే మార్పులను గురించి చూద్దాం. ముందుగా 5వ వారం. 5వ వారంలో శరీరానికి ముఖ్యమైన అవయవాలు మరియు నాడీ వ్యవస్థ ఎదుగుతూ ఉంటాయి. న్యూరల్ ట్యూబ్ ద్వారా మెదడు, వెన్నుముక రూపం తీసుకుంటాయి. ఇదే సమయంలో ముఖ్యమైన అవయవాలైన గుండె మరియు ఊపిరితిత్తులు కూడా క్రమంగా రూపం దాల్చుకుంటాయి. చేతులు, కాళ్ళు కూడా మెల్లగా కనిపించడం మొదలవుతుంది. ఈ వారంలో ఎంబ్రియో గుమ్మడికాయ విత్తనం అంత పెద్దగా అవుతుంది. తరువాత 6వ వారం. ఈ 6వ వారంలో గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. అల్ట్రాసౌండ్లో కూడా హార్ట్ బీట్ను వినే అవకాశాలు ఉన్నాయి. ఎంబ్రియోకు తోక ఉండటం వల్ల టాడ్పోల్ లాగా కనిపిస్తుంది. నోరు, ముక్కు, చెవి మరియు కళ్ళు రూపం దాల్చుకుంటాయి. చేతులు మరియు కాళ్ళ నుంచి వేళ్ళు బయటకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎంబ్రియో ఒక పలుచటి పొరతో కప్పుకొని ఉంటుంది. తరువాత 7వ వారం. ఈ వారంలో ఎంబ్రియో 10 మిల్లీమీటర్ల పొడవు పెరుగుతుంది. ఒక బ్లూబెర్రీ అంత సైజు అవుతుంది. తల మరియు మెదడు ఇతర అవయవాల కన్నా వేగంగా పెరుగుతాయి. కళ్ళు మరియు చెవులు కూడా పెరుగుతూ ఉంటాయి. చెవులు బయటి భాగం కన్నా లోపలి భాగం ముందుగా పెరుగుతుంది. చేతులకు మరియు కాళ్ళకు సంబంధించిన ఎముకలు మరియు కార్టిలేజ్ పెరుగుతుంది. ఈ స్థాయిలో ఎముకలు గట్టిగా కాకుండా చాలా మృదువుగా ఉంటాయి. కనురెప్పలు తయారు అవుతాయి కానీ తెరుచుకోవు. తరువాత 8వ వారం. ఈ వారంలో ఎంబ్రియో అర అంగుళం పెరుగుతుంది. రెండవ నెలలో దాదాపు అన్ని ముఖ్యమైన అవయవాలు పెరగటం మొదలవుతాయి. కాళ్ళు పెద్దగా అవటం మొదలు పెడతాయి. నాడీ వ్యవస్థ కూడా పెరుగుతూ ఉంటుంది. 8వ వారం వరకు మాత్రమే పిండాన్ని ఎంబ్రియో అని అంటారు. 8 వారాల తరువాత ఫీటస్ అని పిలుస్తారు. ఈ సమయంలో మరి గర్భిణీల శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో చూద్దాం. మొదటిది రొమ్ములను తాకినప్పుడు నొప్పిగా అనిపించటం. రెండవది యూరిన్ ఎక్కువగా రావటం. మూడవది ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించటం. 4వది వాంతులు చేసుకోవటం లేదా వచ్చినట్లు అనిపించడం. 5వది మూడ్ బాగుండకపోవటం. 6వది ఆహారం తినడానికి ఇష్టపడకపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చూశారు కదండి, రెండవ నెల ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.